హాయ్ ఫ్రెండ్స్, అందరు ఏం చేస్తున్నారు? బాగున్నారా? చాయ్ తాగిరా సాయంత్రాన్ని? నేనైతే తాగిన. కంప్లీట్ పనులు అయితే వచ్చినాయి. బట్టలు విడుకుడు, అన్ని ప్రసాదాలు పంచిపెట్టు అందరికీ. కాశీ పుల్లి ఎంజాయ్ చేసి వచ్చినాం కదా అందరం. ఇక నా మనమరాలు అయితే మామిడి పండు తింటుంది. చూడండి ఎట్లా తింటుంది. చీ గలీదు, చేతులు బయట కడుకపోయిగా. అది అక్కడ వారే బాల్చిన వారైపో. ఆరోగ్యంగా వెళ్తూ అందరం బాగా అయితే తిరిగి వచ్చినాం. వర్షం అయితే రోజు పడుతుంది. బట్టలు ఎండక ముందే ఉరుకులాడుకుంటూ తీసుకుండా అవుతుంది. కొంచెం ఎండినాకనే చల్లగా వాతావరణం అయితే మంచిగా ఉంది. ఇంకేంటి సంగతులు? ఇంకేటన్నా వెళ్దామా అందరం మళ్ళీ? ఇప్పుడు పనులు ఉన్నాయి కదా, దేవుళ్ళ తీర్థయాత్రలు అయితే చాలా బాగా తిరిగి వచ్చినాం. చాలా నచ్చినాయి నాకు. కాశీ చూస్తాను అనుకోలేను, కానీ జీవితంలో చూసిన. నాకు చిన్నప్పుడు ఉంది దేవుళ్ళని కొలుసుడు చూసుడు అంటే బాగా ఇష్టం. చిన్నప్పుడు శ్రీశైలం పోతుంటివి, కానీ ఈ పెళ్ళి అయినాక ఇక్కడికి వచ్చినాక ఎప్పుడు ఒక్కసారి తోలకపోయింది మా అమ్మ. మళ్ళీ పోలేను. ఇప్పుడు పోయినా మళ్ళీ. చాలా నచ్చినాయి. కాశీ అంటే కాశీ, అయోధ్య అంటే అయోధ్యనే. అబ్బా, అయోధ్య అయితే 4 కళ్ళు ఉండాలి మనకు చూడటానికి. చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. కాళ్ళ నొప్పులు లేవు, ఏవి లేవు. మనసులం అయితే మంచిగా హెల్త్గా తిరిగి వచ్చినాం. మంచిగా ఎంజాయ్ చేసినాం. నచ్చింది నాకైతే. ఈరోజు అయితే ఏం పని లేదు. పొద్దుగా ఇక నెట్ లేదు, ఇలా నెట్ బ్యాలెన్స్. నిన్న హనుమాన్ దీక్ష కాడికి పోయినా కదా, పంచముఖ హనుమాన్ల కాడికి. నిన్న నాన్నే పూజ అయింది, అక్కడనే భోజనం తినచ్చుడైంది. ఇక ఈరోజు అయితే ఎక్కడికి వెళ్ళలేను. పొద్దుగల వండుకున్నట్టే ఇప్పుడు లేచిన పని అంతా తీర్పుకొని. ఇక బాగా అలిష్ట తిరిగి అయింది కదా ప్రయాణాలు. ఇప్పుడు లేచిన. ఇప్పుడు లేచి ఛాయ్ తాగిన. మీరు అందరు తాగిన ఫ్రెండ్స్ ఛాయ్? నేను ఇప్పుడే తాగిన. బాయ్, మరి ఉంటున్నా. అందరు బాగుండాలని కోరుకున్నా. మళ్ళీ సల్లా బతికితే మళ్ళీ చూడాలి. మళ్ళీ ఒకసారి యూట్యూబ్ తీసుకుంటా చక్కగా పలహారాలు కొనలేను, చక్కగా దండలు కొనలేను. కొంతమంది ఇయ్యలేరు, ఎందుకు తేలేవు అని అంటారు. చాలా ఫీల్ కలుగుతుంది నాకు, పాపం తీసుకురాకపోతే అని. మళ్ళీ తిరుగుతారు కావచ్చు, అటు పలహారాలకు మళ్ళీ పోతారు కావచ్చు, తీసుకునికే కొనుక్కునికే. మళ్ళీ తెస్తాను అనుకున్నా కానీ మళ్ళీ పోలేరు వాళ్ళు. పాపం ఇక నాకే బాధ అనిపిస్తుంది. అంత దూరం వెళ్ళి బాగా తేలేను. ఒక 8 గంటల తెచ్చిన దండలు 8 మందికే సరిపోయినాయి. ఇంకా మిగతా వాళ్ళు మాకు తెచ్చింటేమో అని అంటారు. ఆ దేవుని దయ వల్ల మళ్ళీ పోతే ఇట్లా అందరికి తేవాలి. చేతులు కడుక్కుందిరా అమ్మ. మా మనమరాలు అయితే బ్యాగులు, గాజులు, దండలు అన్నీ నిన్ననే వేసుకున్నది. మళ్ళీ అన్నీ తీసి పారేసింది. బాయ్, మరి ఉంటున్నా.